1 Corinthians 3:19. ఈ లోక జ్ఞానము, దాన్ని నాసిస్ అంటారు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. డాక్టర్స్ రిపోర్ట్ చెప్పింది అంటారు. లోక జ్ఞానము వెర్రితనం. సో అవును, డాక్టర్ చెప్పారు, అబద్ధం చెప్పలే, వాళ్ళు నిజం చెప్పినారు, కానీ సత్యం కాదు అది. యూ కెన్ చేంజ్ ఇట్, ఎనీథింగ్ యూ కెన్ చేంజ్ ఇట్, ప్రొవైడెడ్ యూ ఆపరేట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. సో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఓకే, లోక జ్ఞానం ఉండాలి, ఎందుకంటే లోక జ్ఞానంతో లోకం నడుస్తుంది. ద వే దే బిల్ట్ ఎవ్రీథింగ్, ద స్ట్రక్చర్స్, ద థింగ్స్, ఎవ్రీథింగ్, ఫార్మాలిటీస్. సో లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. కనుక నువ్వు లోక జ్ఞానంతోనే ఆపరేట్ కానక్కర్లే. నీకు ఏదైనా వచ్చిందనుకో, నిజం అది, కానీ అందరికి ఉద్యోగాలు తీసేస్తారు, అయినా పర్వాలే, నాకు ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు అన్నాడు కనుక నాకు వస్తుంది. సో యూ హ్యావ్ టు క్లింగ్ ఆన్ టు గాడ్స్ వర్డ్. గో బ్యాక్ టు 1 Corinthians 2:4. అది లోక జ్ఞానం. 1 Corinthians 2:4. First Corinthians 2:4. యా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం. ఫస్ట్ ఇది లోక, ఇది మనుషుల జ్ఞానం. సో మ్యాన్స్ విజ్డమ్, ఇంటెలెక్చువల్, దే గో టు యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్. ఇఫ్ వి టెల్ దెమ్ దెర్ ఇస్ హెల్, వాళ్ళు మన మూర్ఖులు అంటారు. నరకం ఉందంటే పిచ్చిలేసిందా అంటారు. ఏం సైన్స్ కాలంలో ఉన్నామంటారు. సైన్స్ కాలంలో దేవుడు మారిండా? నరకం అదే ఉంది, అదే అపవాది, చాలా ఉన్నాయి దయాలు. అవి పడ్డప్పుడే మనకు ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు మెయింటైన్ చేసేంత, ఒక మానవునికి నలుగురు మెయింటైన్ చేసే దయాలు పడిపోయినాయి కింద. 1/4 1/3 ఐ బిలీవ్ పడిపోయినాయి. కనుక అవి చాలా ఉన్నాయి పడిపోయినప్పుడే. కనుక అవేం మారలే. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాడమ్తో పెట్టుకునే అవే. దయ్యం పిల్లలు ఏమో మనతో కొట్లాడరు, ఎందుకంటే దయ్యం పెళ్ళి కాదు, వాటికి పిల్లలు పుట్టవు. ఎన్నో పడిపోయిన దయాలు. ఫస్ట్ దే టికిల్ విత్ ఆడమ్ అండ్ ఈవ్, తర్వాత అబ్రహాం, ఐజాక్, జేకబ్, డేవిడ్, అందరితో పెట్టుకొని చివరికి మన ప్రభుత్వాన్ని కూడా పెట్టుకునేవి అవే. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నోడు నీతో కూడా పెట్టుకుంటాడు. సో ఓడిపోయినాడు, కానీ నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీమే. ద వన్ హు టికిల్ విత్ ఆల్ పేట్రియాట్స్, మన పితరులందరినీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఓడించిన వాడే వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది వాడికి. మీకు తెలుసా ఒక మాట, బైబిల్లో యేసుప్రభుని శోధించినప్పుడు మనకు మత్తయి వార్తలో 40 రోజుల తర్వాత ఉంటుంది, కానీ లూకులో పోయి చూస్తే ప్రతిరోజు శోధిస్తాడు వచ్చి. ఎవరెవరు ఎట్లా చూసినారో అట్లా రాస్తారు. సపోజ్ నేను చూసినాను, ఆయన బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు శ్రీధర్, కానీ మీరు వైట్ ప్యాంట్ షర్ట్ వేసుకుని చూసినారు, ఏది కరెక్ట్? అట్లాగే లూక్ చూసినప్పుడు లూక్ ఎట్లా చూస్తాడంటే ప్రతిరోజు శోధిస్తుంది వచ్చినాక ఆయన శోధనంతా ముగించినాక, జయించినాక కింద ఒక మాట ఉంటుంది, నేను ఎప్పుడు నా గుండెలో రాసుకున్నాను. అపవాది పోయేటప్పుడు, అమ్మైన దేవుని కుమారుడు బాబు, ఇతనితో టైం వేస్ట్ అని పోదు. ద ఎనిమీ లెఫ్ట్ హిమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చున్ టైం. దేవుని కుమారుడు దొరకడని తెలిసి, తప్పు చేయని తెలిసి, ఒక అవకాశం కోసం మళ్ళీ తిరిగి వస్తా అని చెప్తే నువ్వెంత నేనెంత. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ క్షణం వరకు మనం డబ్బు విషయం కానీ, స్త్రీ విషయం కానీ, ఏదైనా ప్రతి విషయంలో కూడా చివరి వరకు దేవుని కాళ్ళు పట్టుకొని ఉండాలి. ఎక్కడైనా పడిపోతాం ఎప్పుడు. సో నువ్వు దేవుని దగ్గర నువ్వు తగ్గించుకో, మనుషుల దగ్గర హెచ్చిస్తాడు. కనుక బైబిల్ ఎంత ఉంటుందంటే, ద డెవిల్ లెఫ్ట్ హిమ్ అండ్ వెయిటెడ్ ఫర్ అన్ ఆపర్చున్ టైం. ఒక అవకాశం దొరికితే మళ్ళీ వస్తాడు. ఈ వెంటనే వస్తాడు మళ్ళాడు. నువ్వు వచ్చినప్పుడు చూసాడు, నువ్వు చల్లగా ఉన్నావా, నువ్వు వెచ్చగా ఉన్నావా, వేడిగా ఉన్నావా. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమందు ఆధారము చేసుకున్నాక దేవుని శక్తిని. సో ప్రజలు చెప్తారు, నువ్వు చూసింది వింటావు, ప్రపంచం చెప్తుంది, అంత ఒకటి ఉంటుంది. అన్ని చెప్పిన తర్వాత కుడ్ బి యువర్ హెల్త్ ఇష్యూ, యువర్ జాబ్, యువర్ బిజినెస్, యువర్ మ్యారేజ్, యువర్ ఫ్యామిలీ, ఏదున్నా కానీ నీకు విజ్డమ్ కావాలా. విజ్డమ్ అంటే దేవుని మాట, దేవుని మాట. సో ప్రపంచ జ్ఞానము, దేవుని జ్ఞానము. సో బైబిల్ అంటది, నీ సంపాదన యావత్తు ఇచ్చి కూడా నువ్వు జ్ఞానమును సంపాదించుకో. జ్ఞానం అంటే స్క్రిప్చర్స్ని.
సంపాదన అంటే నువ్వు టైం తీసుకో. ఇప్పుడైతే బుక్స్ కొనే అవసరం లేదు నీకు. సంపాదనతో నువ్వు బుక్స్ కొనుక్కునే అవసరం లేదు. నీకు ఉన్నది. జస్ట్ నీకు యూట్యూబ్లో వెళ్ళిపోతే యూ గెట్ ఎవ్రీథింగ్. తీసేసుకొని నువ్వు ప్రతిరోజు ధ్యానించాల. సో విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్, మెయిన్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆల్ యువర్ గెటింగ్ టైం. అన్నిట్లో కూడా గెట్ అండర్స్టాండింగ్. వాట్ ఈజ్ విజ్డమ్? విజ్డమ్ అంటే దేవుని జ్ఞానము 3 రకాలుగా ఉంటుంది. నేను 2 months వరకు మెల్లగా తీసుకెళ్తాను. ఫస్ట్ జ్ఞానంని సోఫియా అంటారు గ్రీక్లో. సోఫియా, SOPHIA లేకపోతే SOFIA. సోఫియా అంటేనేమో థియరాటికల్ నాలెడ్జ్, థియరాటికల్ విజ్డమ్, థియరీ. నెక్స్ట్ది సునైసిస్, SUNESIS. దిస్ ఇస్ అంటే అనాలిటికల్. సో నేను నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. థర్డ్ థింగ్ ఈజ్ ఫ్రనోసిస్, PHRONESIS. ఇవన్నీ గ్రీక్. సో ఎప్పుడైతే ఈ విజ్డమ్లో ఆపరేట్ అవుతామో, సపోజ్ నువ్వు ఒక వెహికల్ మీద వస్తున్నావు, పర్టికులర్ టైం ఒక క్రాస్ రోడ్స్ రాగానే నీకు లోపలికి వెళ్ళి దేవుని విజ్డమ్, హైయెస్ట్ విజ్డమ్ కాల్ ఫ్రనోసిస్. ఆ విజ్డమ్లో నువ్వు ఆపరేట్ అయితే నీకు తెలియకుండానే నువ్వు ప్రతిరోజు పోయే రూట్ పోవు, వేరే రూట్ పోతావు. ఆ రూట్లో యాక్సిడెంట్ అయ్యేది ఉంటుంది. లేకపోతే ఆ రూట్లో పోతే నువ్వు బిజినెస్ మ్యాన్, నువ్వు మిస్ అవుతావు. దినకరన్ బ్రదర్ ఒకరోజు అతను ఒక మీటింగ్కి పోవాలి, అతనికి అడ్రస్ తెలియదు. ట్రైన్ లేట్ అయిపోయింది, ఎందుకైందో తెలియదు ఎవరికి. దేవుడు చెప్పి నువ్వు ట్రైన్ నువ్వు పోయేంత వరకు పోదని చెప్పిండు. పోతే గార్డు ఎందుకు ఆగిండి తెలియదు, డ్రైవర్ ఎందుకు ఆగిండి తెలియదు. 80 ఎక్కినాక స్టార్ట్ అయింది. ఆయన పోయినాక ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఊరిలో ఎవరిని కలవాలో తెలియదు. పోతే దేవుడు లేట్ చేసినందుకు ఆ ఊరి పొలం మీద గట్టి మీద ఒక అతను కూర్చొని ఉన్నాడు. అతను నేను గుర్తుపడతాడు, నువ్వు దినకరన్ బ్రదర్ కదా, మీ నాన్న ఇదని చెప్పి సో అతను ఊరికి తీసుకెళ్ళాడు. సో ఆ విజ్డమ్ పనిచేస్తున్నప్పుడు సోఫియా, థియరీ, సినోసిస్, ఇది అనాలిటికల్. నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పీరియన్స్. థర్డ్ థింగ్ ఏమో ఫ్రనోసిస్ అంటే ప్రాక్టికల్ విజ్డమ్. అది ఆపరేట్ చేసిన తర్వాత నువ్వు దేవుడు లాగానే మాట్లాడుతావు. సిచ్యువేషన్లో ప్రపంచమంతా చనిపోతే నువ్వు బ్రతుకుతుందని చెప్తావు. అతను నీ కంట్రోల్లో ఉండవు. సింపుల్గా చెప్పాలంటే తాగుపోతే ఆయన కంట్రోల్లో ఉండాడు. పొద్దున అడిగితే ఏమో నేను చెప్పినానన్నా అంటాడు. ఎందుకంటే ఈస్ పొజెస్డ్ అండర్ స్పిరిట్. అట్లాగే when the wisdom of God, highest we call phronosis, comes up into you, ఆ టైంలో నువ్వు యూ బికమ్ ఎన్ హీరో, యూ బికమ్ ద మాస్టర్ ఆఫ్ ద సిచ్యువేషన్. నువ్వు ఎట్లా దేవునిలాగా మాట్లాడతావు ఆ టైంకి. నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, మోటివ్స్, నీ యాక్షన్, బాడీ అన్నీ చేంజ్ అవుతాయి. ఆ మాట మీద అద్భుతం జరుగుతుంది. ఎందుకు తెలుసా? ఆ మాట మీద సామెతలు 3:19. గోటు సామెతలు 3:19. నేను జస్ట్ మీకు ప్లాట్ఫామ్ వేస్తున్నాను, మెల్లంగా వెళ్దాం. 3:19 సామెతలు 3:19. డబ్బు వలన, సిమెంట్ వలన, ఇటుకల వలన ఏమన్నది అక్కడ? జ్ఞానము అంటే విజ్డమ్. ఫ్రనోసిస్ హైయెస్ట్ విజ్డమ్. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించింది. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచింది. జ్ఞానముతోని, జ్ఞానం అంటే మాట్లాడే కరెక్ట్ మాటతోని దేవుడు చీకటి చూసిండు. చీకటి ఎక్కడికి వచ్చింది? ఎప్పుడైనా వెలుగు కలుగును గాక. ఎగ్జాక్ట్ మాట, సమయంలో ఉచితమైన మాట ఎంతో మనోహరం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కొన్నాం అనుకో, ఎట్లా కడతాం అంటాం స్టార్టింగ్. నువ్వు ఎట్లా కడతాం అన్నప్పుడు నువ్వు పోయినావు. నీకు తెలుగు, నీ మనసులో ఎన్నో ఉంటాయి ఎట్లా కడతావని, బట్ చెప్పొద్దు. నువ్వు కడతామనాలా. అట్లా అని చెప్పి తీసుకొని నా మీద అయ్యకండి మీరు. సో నేను చెప్తానంటే నేను ప్రాక్టీస్ చేశాను అది. అయితే ఎట్లా కడతాం అనడం కంటే ఎట్లా కడతాం మాత్రం పైసలు రావు, కట్టబాడు నువ్వు కాక, లేకపోతే చెప్పు దూతలకు వెళ్ళమని. మొదటి ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 1:14 ప్రకారం నాకు పరిచయ దూతలు వెళ్ళండి యేసు నామములో, వెళ్ళిన తూర్పు పడమూరు దక్షిణ నా కొరకు తీసుకుని ధనం తీసుకుని వచ్చుదురు కాక. సో యూ టాక్ లైక్ దాట్. విజ్డమ్ అంటే అబ్బా తీసుకొస్తాయి అంటే చేప నోట్లకి పైసలు రాలేదా, వచ్చినాయి రాలేదా? దేవుడు అంటే సైమన్ పీటర్ అడిగి, సైమన్ పీటర్ అడగలే, చదువుకోండి. సైమన్ పీటర్ బాధపడుతాడు. ఈ వాజ్ పెర్ప్లెక్స్. ఎట్లా కట్టాలి, నాది కట్టాలా
ప్రభుది కట్టాలి, ఇద్దరం ట్యాక్స్ కట్టాలి. నాది కట్టాలి, యేసు ప్రభుది కట్టాలి. యేసు ప్రభు సిటిజన్ అక్కడ ఇజ్రాయెల్లో, ఆయనది కట్టాలి, నాది కట్టాలి. అంటే ప్రభు వచ్చి ప్రభుకి అడగలేదు. ప్రభు చూసిండు, సైమన్ హృదయం కలవనప్పుడు ఎట్లా కట్టాలని, ఒక పని చేయి, నువ్వు సముద్రంకి వెళ్ళి గాలం వేసి చేపను పట్టు, చేప నోట్లోకి వెళ్ళి వచ్చే నాణ్యం ద్వారా నీకు దేవుడు ఇస్తాడు. నీకు ఒక నాణ్యం వస్తుంది, అనుకో, నీ పన్ను కట్టు, నా పన్ను కట్టు. చేపలకలు రావడం అంటే మీనింగ్ ఏంటి తెలుసా? మనం సముద్రం పోవాలని కాదు. నీకు పరలోకంలోకి వెళ్ళి సిండికేట్ బ్యాంక్ అట్లాంటి బ్యాంక్స్ ఏం లేవు. నీకు డబ్బు దేవుడు పంపిస్తాడు, కానీ మనిషి ద్వారా పంపిస్తాడు. ఇక్కడ చేప దేనికి సాదృశ్యమో తెలుసా? విశ్వాసకి. ఎక్కడి నుంచైనా దేవుడు తీసుకొస్తాడు. అది నువ్వు మాట్లాడాల. నువ్వు కరెక్ట్ టైంకి విజ్డమ్ మాట్లాడకపోతే నువ్వు ఎంత, అందుకే ప్రపంచంలో మనుషులకు విజ్డమ్ ప్రాబ్లం. నేను చూపిస్తాను విజ్డమ్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు చూసేమని తెలుసా ఎట్లా మారుతాడు ఈయన. ఎందుకంటే నీ నాలెడ్జ్తోని నువ్వు చూసింది ప్రపంచ జ్ఞానము మానవుని అంతా, కొడుకు మారాడు అని చెప్పినందుకు కష్టం అండి, చెప్పినందుకు ఇంకెక్కడికి మారుతాడు దేవుడు, ఎట్లా మారుస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ ఎ విజ్డమ్ ప్రాబ్లం. మారాడు అంటే బైబిల్ సెలవిస్తుంది, కఠిన హృదయం తీసి మాంసగుణ్ణి దయచేవాడు దేవుడే. మొదటి తిమోతి 2:4 ప్రకారం దేవుడు వాంఛ ప్రతి మనుషుడు రక్షించబడ్డ కనుక అపోస్తలుల when you talk like that, then the wisdom catapults. చూడు, కెన్ యు గో టు ద స్క్రిప్చర్? జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించి అండర్స్టాండింగ్ వలన ఆయన ఆకాశమును స్థిరపరచను. Proverbs 24:3. సో దేని వలన యెహోవా భూమిని స్థాపించాడు? జ్ఞానం వలన. ఓకే, 24:3. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను. ఫస్ట్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్లో నా క్యాపిటల్ అనొద్దు. నువ్వు క్యాపిటల్ అనొద్దు. మనము ల్యాండ్ కోసం పైసలు ఇచ్చినాం, అంతా అయిపోయింది, అది వస్తుంది. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు, మా దగ్గర 5 లక్షలు అయింది, ఏం లేదు. కోపంతోనే అన్నా, రోడ్డు మీదకి వచ్చినా మనం అన్నా, నేను కూడా అన్నాను. ప్రేమ్ కానీ నా భార్య అందరు చెప్పారు అట్లా మాట్లాడొద్దని, నాకు కూడా వస్తుంది. అయితే రోడ్డు మీదకి వచ్చేసినామని బాధపడి, కానీ దేవునికి మాత్రం థ్యాంక్ చెప్తాను. నువ్వు ఎందుకు చేసినావు చెప్పలే, బట్ చెప్తున్నాం. ఇక్కడ వరకు రావడము దేవుడు చేయలేకపోతే అసలు రాలేం. సో in the face of adversities, problems, you have to speak wisdom. దేవుని మాట చూడు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, డబ్బు వలన కాదు. జ్ఞానం అంటే ఇంట్లో దేవుని మాట మాట్లాడాల. నజరుడైన యేసుక్రీస్తు నామములో దేవుని నీతి నా గృహం పైన స్థిరపరచబడును గాక. నజరుడైన యేసుక్రీస్తు నామములో నా గృహం పైన దేవుని సమాధానం స్థిరపరచబడును గాక. నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ 4 గోడల మధ్య సమాధానం ఉండును గాక. యూ హ్యావ్ టు స్పీక్. నీతి అంటే దేవుని యొక్క వైఖరి స్థిరపరచబడును గాక. జ్ఞానం వలన ఇల్లు కట్టబడు. జ్ఞానం అంటే దేవుని మాట. మనం ఇంట్లో అన్నీ మాట్లాడతాం, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, కష్టం, బాధ, ఇట్లంది. ఒక ఆమె అంటుంది, ఉట్టికి పోతుందా పిల్ల, అది ఉట్టి కట్టుకోపోతాడా, ఎవరితో తెచ్చుకున్నావు, ఇంకెడుతో తీసుకుపోతాడు, వచ్చి తీసుకుపోతాడు. ఇంత స్టార్టింగ్లో ఉట్టికి పోతుందా పిల్ల, పోతే వాడు వచ్చాడు ఇంత అడుగుతాడు, ఇంత మూట. ఇట్లా చెప్పరాదు. కీర్తనల గ్రంథం సెలవిస్తుంది, జన్మనిచ్చేది నేను కానీ ఏకాంగులను సంసారాలుగా చేయవాడు దేవుడే. దేవుడు చేస్తాడు. ఒకవేళ ఇంకా కొంచెం మైండ్లో ప్రాబ్లం అనుకో, కానా విందులో యేసుప్రభుని ప్రసంగం కోసం రమ్మలే, పెళ్ళికి రమ్మన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్ కనుక పోయి ఆయన ద్రాక్షరసం, ఆయన నీళ్ళని ద్రాక్షరసం చేయలేదా, కనుక నా కూతురు జీవితాలు దేవుట్లా భద్రంగా చేస్తాడు, అద్భుతం చేస్తాడు. దట్స్ హౌ వెన్ యు స్పీక్ ఇట్, థింగ్స్ స్టార్ట్స్ టు హ్యాపెన్. సో జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను, తెలివి వలన అన్ని స్థిరపరచబడను. ఫోర్త్ వర్స్, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఆ డబ్బులు లేవా అక్కడ? See, the greatness, రాసుకుంటే తెలుగు, the greatness of a man is determined by the functioning of the wisdom of God in his life. The greatness of a man, మానవుని గొప్పతనం బయట ఎప్పుడు పడుతుందో తెలుసా? లోపల ఎంత విజ్డమ్ పనిచేస్తుందో. అందుకే చెప్తారు, ఒక ఆమె బస్సులో వస్తుంది, చక్కగా డీసెంట్గా ఉంది, హైలీ క్వాలిఫైడ్. అయితే
ఒకటి ముందు మన టెలిఫోన్స్ ఉండేటివి, అదేంది ఉండేది, ఐఎస్డి, ఎస్టీడి అని ఉండేదిగా. ఆమె ఎస్డిడి తర్వాత ఐఎస్డిని ఈస్డి అని చదువుతుంది. ఈస్డియా ఐఎస్డియా, ఆమె నోరు తెలుసా, ఆమె మూర్ఖులని అర్థమైపోయింది మనకి. ఎస్టిడి ఐఎస్డి కాదు, ఈస్డి అంటుంది. ఈస్డి కాదు, ఐఎస్డి. సో ఎ ఫూల్ when he speaks words, his foolishness will come out. నీ బట్టల వలన కాదు, నీ నోటి మాటతో నువ్వు మూర్ఖుడు వాకి నన్ను తెలిసిపోతుంది. చలి చంపేస్తుంది, నవ్వి చచ్చిపోయాను నేను. సో a foolishness, his folly will come out of his words. సో తెలివి చేత. సో ఇట్స్ విజ్డమ్. అందుకే the greatness of a man is determined not by his education, whether he went for MS or not, by the words, by the wisdom he operate, the functioning of the wisdom. లోపలికి ప్రతిసారి దేవుని మాట ఎట్లా మాట్లాడతాడు. సో ఒక గొప్ప వ్యక్తి, పుట్ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో, తెలుగు. ఓకే, మానవుని గొప్పతనము తన గుండా పనిచేయు దేవుని జ్ఞానములాగా నిర్ణయించబడను. మానవుని గొప్పతనం, కొంతమంది చూడు ఏమున్నా కానీ సంసారం నడిపిస్తారు. ఆడవాళ్ళు వాళ్ళు 2 రూపాయలు కూడా సంసారం నడిపిస్తారు. ఎందుకు తెలుసు? వాళ్ళు మాట్లాడతారు, ఏం కాదు అవుతుంది, చేస్తాం, మాట కోసం నిలబడబడుతుంది. First Corinthians chapter number 1 and verse 30. First Corinthians chapter number 1 and verse 30. మొదటి కొరింథీ 1:30. అయితే దేవుని మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఓకే, 31st verse. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేర్చినట్లు దేవుని మూలముగా, అంటే దేవుని వలన యేసుక్రీస్తు మనకు జ్ఞానం అయిపోయాడు. కొత్త నిబంధనలో అందరికీ ప్రపంచ జ్ఞానము, మానవుని జ్ఞానం కాకుండా ప్రపంచంలో దేవుని జ్ఞానం అందరిలో ఉంది, క్రిస్టియన్స్లో. కానీ క్వశ్చన్, ఆ జ్ఞానము ఫంక్షన్ చేయడానికే నీకు అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వాషింగ్ మిషన్ కొన్నావు, కానీ నీకు ఎట్లా నడపాలో తెలియదు. కొన్నావు, ఇంట్లో ఉంది, యు డు నో హౌ టు ఆపరేట్ ఇట్. సో క్వశ్చన్, దేవుని మూలముగా యేసుక్రీస్తు క్రైస్తవులకి జ్ఞానం అయిపోయాడు. జ్ఞానం అంటే దేవుని జ్ఞానం ఎవరంటే, జనార్దన్ జ్ఞానం బ్రెయిన్లో ఉంటుంది, ఇంటలెక్చువల్ జ్ఞానం. అట్లాగే దేవుని జ్ఞానం ఎవరంటే, అదర్వైజ్ మీ అంటే దేవుని బ్రెయిన్ ఏంటంటే యేసుప్రభు. దేవుని జ్ఞానం యేసుప్రభు. జీసస్ ఈజ్ అ విజ్డమ్ ఆఫ్ గాడ్. అయితే ఆ దేవుని జ్ఞానమే క్రీస్తు నీ లోపలికి వచ్చేసినాడు. సో వచ్చినప్పుడు నీలో సోఫియా, సునేసిస్, ఫెర్నోసిస్, ఈ 3 నీ లోపలికి వచ్చేసినాయి. కానీ దీన్ని ఆపరేట్ చేయాలా? నేను చెప్తున్నా, దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక సింపుల్ ఉంది, నేను కూడా ప్రాక్టీస్ చేస్తే నువ్వు అక్కడికి పోవాలా వద్దా కూడా నీకు తెలుస్తుంది. ఇది మాట్లాడాలో వద్దా తెలుస్తుంది, ఏం మాట్లాడాలో తెలుస్తుంది. నువ్వు అక్కడికి ఎందుకు పోవాలా, ఈ ఇంటర్వ్యూకి వద్దు నీకు తెలుసు, పోనివ్వరు. ఈ రోడ్డు మీద పోవద్దు, మనం ఇక్కడ కొంచెం కూర్చోవాలా. ఎందుకు లేట్ అవుతుందంటే, లేట్ ఏదో ప్రాబ్లం ఏదో ఉంది ఇక్కడ నాకు. సో ద లాస్ట్ విజ్డమ్ విల్ ఫోర్స్ యూ టు సిట్ డౌన్ అండ్ దెన్ యూ విల్ సీ ఎ మిరకిల్. సో అది కొన్నిసార్లు నీకు ఏదైనా అపాయం ఉందనుకో, అక్కడ పోనివ్వదు, నువ్వు పోలేవు. దాన్ని ప్రపంచంలో 6th సెన్స్ అంటారు. అది కాదు, యాక్చువల్లీ విజ్డమ్ పనిచేస్తుంది లోపల నుంచి. అయితే అతిశయించువాడు ప్రభునందే. సో దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతయు, విమోచన. సో దేవుని జ్ఞానం మనకు అయిపోయింది. కానీ ఎట్లా ఈ జ్ఞానం పనిచేస్తుంది? ఎట్లా పనిచేస్తుంది? సింపుల్, నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. ఎంత మెడిటేట్ చేస్తుంటావో దేవుని వాక్యము సింపుల్. చాలామందికి అర్థం కాదు. డాక్టర్స్ చెప్తారు, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ని జ్వరం తీసని చెప్తారు. ఆ ట్యాబ్లెట్లో ప్రాణం ఉంటుందా ఉండదా? స్పిరిచువల్ కాదు, మనం ట్యాబ్లెట్లో ప్రాణం ఉందా లేదా? లేదు, ప్రాణం లేదు. కానీ ఆ వైట్ ట్యాబ్లెట్ వేసుకుంటే, మనకు కోవిడ్ తర్వాత డోలో అని ఒకటి బాగా నేర్పించినారు, అది వేసుకుంటే జ్వరం పోతుంది అందరు నమ్ముతాం. కానీ నేను చూపిస్తా, వాక్యం మెడిటేట్ చేస్తే
నువ్వు బిజినెస్లో ఇంజనీర్ ఉండి, డాక్టర్ ఉండి, నువ్వు జాబ్ పని చేసుకుంటూ, ఎడ్యుకేషన్లో నువ్వు దేవుని వాక్యం మెడిటేట్ చేస్తే లోపలికి వెళ్ళి విజ్డమ్ షూట్ అవుతుంది. ఎట్లయితే చూపిస్తాను నీకు నేను. గో టు Hebrews 4:12. ఎందుకు బీపీ షుగర్ నార్మల్ అవుతుంది బైబిల్ చదివితే దాని అంటే చాలామందికి తెలియదు. లోపల విజ్డమ్ పని చేస్తుంటుంది మనకు తెలియకుండా. ఓకే, ఎందుకనగా దేవుని వాక్యము మృతమైనది. టాబ్లెట్ ఈజ్ లైఫ్లెస్, బట్ గాడ్స్ వర్డ్ ఈజ్ అలైవ్. మీకు తెలుసా, వాక్యము సజీవం. దేవుడు అది. దేవుడు అంటే సిలువ కాదు, దేవుడు అంటే ఆ క్రాస్ కాదు, దేవుడు అంటే ఒక మాట. ఆ మాటనే దేవుడు. ఆ మాటతోనే సృష్టి వచ్చింది, సృష్టించబడ్డది. ఆ మాటతోని షుగర్ పోతుంది. చూడు, దేవుని వాక్యము సజీవమైనది, బలము గల. ఇంగ్లీష్లో పవర్ఫుల్. కన్స్ట్రక్షన్ కొంచెం ప్రాబ్లం. బలం కలిపి పవర్ఫుల్. ఇది పవర్ఫుల్ టాబ్లెట్ అంటారు. గాడ్స్ వర్డ్ ఈజ్ అలైవ్, పవర్ఫుల్. ఇట్ ఈస్ పవర్ఫుల్. It brings power. You know, power to your body, power to your mind, power to your spirit, power to your bones also. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది. అది తినాలా మనం. సండే వస్తే కానే కాదు. నువ్వు తిని చూడు కావాలంటే. ధర్మశాస్త్ర గ్రంథములు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, వాడి నీటి కాలువను నాటమని చెట్టు వాడి ఆకు వాలక తన కాలమందు ఫలించి వాడు చేరినది అంతా. చెప్తున్నాం కదా, చర్చ్ పాస్టర్ కాదు, ఇక నీ జీవితం దేవుడు నీ జీవితం. ఇట్స్ స్క్రిప్చర్. ఇంటికి పోగానే బైబిల్ పట్టుకోవాలి. ఆ బైబిల్ పట్టుకుని అన్నం వస్తుంది, అన్నీ వస్తాయి. నేను చూపిస్తా చూడు. ఎందుకనగా దేవుని వాక్యం సజీవం, బలము, అంటే జీవం ఉంది, శక్తివంతమైనది. రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను, అంటే ఏంటంటే సోల్ని. నీకు బైబిల్ బాగా చదువు తెలుసా, నీకు మెంటల్ టెన్షన్ ఉండదు. బీపీ షుగర్ ఎందుకు తెలుసు? మెంటల్ టెన్షన్ కోసం. అది పోయి నీకు తెలియకుండా నువ్వు జెండు బాంబు పూసుకో. తర్వాత జెండు బాంబు పూసినాక ప్రేయర్ చేయనక్కర్లే, ఆటోమేటిక్ పెయిన్ తీసేస్తుంది. ప్రాణం లేనిది దేవుని వాక్యం బాగా చదివితే నీ మైండ్లోకి టెన్షన్ తీసేస్తుంది, నీ బాడీలోకి తీసేస్తుంది, నీ స్పిరిట్లోకి వేదన తీసేస్తుంది. అందుకే బైబిల్ ప్రకారము బైబిల్ ఉంటుంది, దేవుడు పెరిగి ఆత్మను ఇవ్వలేదు, కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం. దేవుని వాక్యము ప్రేమ ఇచ్చింది మనకి, శక్తి, ఇంద్రియ నిగ్రహం. అంటే సౌండ్ అని ఊర్లు కొట్టుకుపోయిన నిమ్మలంగా ఉంటారు. ఎట్లా నిద్రపోతారు బ్రదర్ అంటారు. ఎట్లా నిద్రపోతారు? బైబిల్ చదువుకొని నిద్రపోతుంది. వాక్యం తిను రాత్రి పూట నువ్వు తిని పొద్దున్న లేవు. సో ఏమిటంటే, సో ఎందుకనగా దేవుని వాక్యము సజీవము, ఫస్ట్ బలమైనది, రెండంచెల వాడిగల ఖడ్గం కంటే ఉండి ప్రాణాత్మలను, కీలను, మూలుగలను విభజించును. ఇది తినకుండా స్ప్రౌట్స్ తింటారు, తప్పేం కాదు. జ్యూస్ తాగుతారు, మంచిదే. వాటర్ తాగుతారు, అన్ని చేతులుగా అన్ని చేస్తారు. అవన్నీ చేయొద్దనుగా, అన్ని చేయాలా. అవి లెసర్ ట్రూత్ అవి. కానీ వాక్యం తినాలా డైలీ. ఒక్క స్క్రిప్చర్ నువ్వు పొద్దున్న చేయండి. ఇవాళ నేను 5 చాప్టర్ చదువు, 5 చాప్టర్లు. ఒక్క స్క్రిప్చర్ మెడిటేట్ చేయి. ఒక్క స్క్రిప్చర్. దేవుని వాక్యము నిన్న చేసిన సజీవమైనది, బలము కలది, వాడిగల ఎటువంటి రెండంచెల ఖడ్గము కంటే కూడా ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలు, ప్రాణము ఆత్మ అంటే ప్రాణమును, ఆత్మను, మూలుగలను, ఎముకలను స్వస్థపరిచి విభజించకు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. అంటే నీ మనసులో ఏదో తెలుస్తానికి తీసేస్తుంది. ఎవరు అర్థం చేసుకోరు మన మనసుని. నీ మనసులో బాధ తీసేస్తుంది, వేదన తీసేస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఇట్ విల్ డిజర్న్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, పెయిన్, షేమ్, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, బాధ ఎట్లా, ఏంది, అవన్నీ కూడా ఎట్లా ఫీజు కట్టాలి, ఆ బాధను తీసేస్తుంది. ఎందుకు తెలుసా? దాంట్లో ప్రాణం ఉంది కనుక. డాక్టర్ చెప్తారు నిద్రపడతలేదు, టాబ్లెట్ వేసుకోమంటారు, ప్రాణం లేదు. అది ఇట్ విల్ డిట్రాయిట్ యువర్ బాడీ. నీ లోపలికి వెళ్ళి విజ్డమ్ పనిచేస్తుంది. సో సెకండ్ థింగ్, 1 Thessalonians చాప్టర్ నెంబర్ 1 and verse 5. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం 6వ వచనం. తెలుగులో 6, ఇంగ్లీష్లో 5. తెలుగులో 4, ఇంగ్లీష్లో 5. 4వ వచనం.
ఏలయనగా దేవుని వలన ప్రేమించబడ్డను సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా పాలన మా సువార్త. సువార్త అంటే దేవుని మాట, మంచి మాట. మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితో వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ఎముకలకు నొప్పి తొలగిపోవును గాక, అది ఉట్టి మాట కాదు, అది మాట కాదు. ఆ ఉట్టి మాట కాదు, అలా శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది, ప్లస్ నిశ్చయత. మనం ఈ ఫ్యాన్ తీసుకుంటే గ్యారెంటీ ఇస్తారు అంటాం, గ్యారెంటీ. ఈ మాటలు కూడా గ్యారెంటీ ఉంది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఈ మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ గ్యారెంటీతోను. అష్యూరెన్స్. సో మీకు ఇది అర్థమైనప్పుడు నువ్వు మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల ఎంత ఏజ్ అంటారు? ఏజ్ ఎంత ఉంటే ఎందుకు? 70 ఏమైతే అయితే రావాలనా? ఎంత ఏజ్ అండి? 50 నువ్వు అదృష్టవంతుడు, 40 yearsకి వస్తున్నాయి అంటారు. సో దే మిస్డ్ అవుట్ విజ్డమ్. సో ఇమీడియట్గా కాదు 70 కాదు 8 years అంటే ఇక అయిపోయిందే జీవితం అంటారు. అప్పుడు నువ్వేమన్నా ఫస్ట్ నీకు ఎండిన ఎముకలు కేజీకలు ప్రభు ఎండిన ఎముకలు జీవం వచ్చాయంటే అని ప్రాబడితే నీకే తెలుసు ప్రభు, నాకు తెలుసా ఆ ఎండిన ఎముకలకు ప్రాణం లేదు, వాటికి నా మాట పలుకు అంటాడు. సో ఎండిన ఎముకలకు మాట్లాడితే జీవం వస్తే, విజ్డమ్ ఆడితే నా ఎముకలు కూడా మాట్లాడతాను. నజరుని యేసుక్రీస్తున్నా అసలు పాస్టర్కి ఫోనే చేయనక్కర్లేదు మోకాళ్ళ నొప్పులు వస్తే. అట్లా నోరు మూసుకొని కూడా ఉండలేదు. యు హావ్ టు స్పీక్ విజ్డమ్. బై విజ్డమ్ God created heavens. By wisdom, house is built. By wisdom, chemical will be healed. By wisdom. అప్పుడప్పుడు నా కంటి చూపు మందగిస్తుంటుంది, చేయి పెడతా పెట్టి యేసు నామంలో మందగించిన చూపులో స్పష్టత కలుగును కాక చెప్తుండాలా. ఇల్లు అప్పుడప్పుడు ఊడ్చుకుంటాం కదా, అప్పుడు చెప్తుండాలి. యు సెడ్ ఇన్ ఎ కోర్స్ ఫర్ యువర్ లైఫ్. చూడు, మీరు ఏర్పడిన ఓకే మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ శక్తితోను మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. పౌలు అంటే నాకు తెలుసు దేవుని మాటలో శక్తి ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, గ్యారెంటీ ఉంది. కిడ్నీస్ ఫామ్ అవును కాక. ఎట్లయితే బ్రదర్ కృష్ణ, ఎట్లయితే బ్రదర్ అన్యులు నమ్ముతారు మీ దేవుడు గొప్పడని. కృష్ణ అద్భుతాలు ఎట్లయితే కిడ్నీ ఎట్లా ఫామ్ అవుతుంది బ్రదర్? వర్డ్ ఆఫ్ విజ్డమ్తోని భూమిని చేసినాడు, ఆకాశం చేసినాడు, ఇల్లుని కట్టుకోమన్నాడు. Two scriptures I close. Ecclesiastes, ఇది $1 million. Put it in your pocket. ప్రసంగి 7వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 7:11. ప్రసంగి ఎక్లీషియాస్టిస్ లైఫ్లో ఎప్పుడు మర్చిపోకండి స్క్రిప్చర్. 11 జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. స్వాస్థ్యం అంటే ఏంటి తెలుసా? తండ్రి నుంచి వచ్చేదాన్ని కష్టపడినక్కర్లే, తండ్రి ఆస్తికి మనం ఏం చేయనక్కర్లే, పుడితేనే ఆస్తి వస్తుంది మనకి. తల్లిదండ్రుల ఆస్తి పొందుకొనికి మనం పుట్టాలి అంతే. వాళ్ళకి దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు, స్వాస్థ్యం. ఓకే, అందుకోసమే పరలోకం పోతే ఇక్కడ బిచ్చగాడు ఉండి కూడా చనిపోతే వానికి బంగారు వీధి అక్కడ. అందుకే లాజర్కి తెలియదు. లాజర్ బెడ కూర్చుని అబ్రహాం రూమ్లో కూర్చున్నాడు, అబ్రహాం దగ్గర కూర్చున్నాడు. అక్కడేమో రోడ్డు మీద కూర్చొని అడుక్కునేవాడు, అది తెలియదు. దో ఈజ్ ఎ బిలీవర్ ఇన్ ద లా. సో అక్కడ పోయినాక అందరికీ బెస్ట్. సో తండ్రికి ముగ్గురు పిల్లలకి బెస్ట్ ఇస్తాడు, అక్కడ కూడా తండ్రి అన్ని ఇస్తాడు, కానీ ఇక్కడ గెలుకోవడం. సో ఇన్హెరిటెన్స్, ఆత్మలోకంలో ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ మనం దేవుల్లో పొందుకోవాలి. అనారోగ్యం అంటే ఆరోగ్యం. సో ఇది హ్యూమన్ స్వాస్థ్యం కూడా చెప్తాడు. జ్ఞానము స్వాస్థ్యం అంతా ఉపయోగం అంటే తల్లిదండ్రులు మన దాంతో చాలామంది గొప్పగా అవుతారు, ఎస్టాబ్లిష్ అవుతారు. జ్ఞానం నీకు మన నాన్న ఏమి ఇవ్వలే, పరలోక తండ్రి జ్ఞానం ఇచ్చాడు కదా. పరలోక తండ్రి నీకు తండ్రి ఏమి ఇవ్వకపోతే, మీ బయాలజికల్ పేరెంట్స్ ఏమి ఇవ్వకపోతే ఏమి ఇవ్వలే అందుకే ఇట్లున్నమాట అట్లా అనొద్దు.
ఎందుకంటే స్వాస్థ్యంతోని ఇల్లు కట్టబడుతుందా, జ్ఞానంతోనా? సో తల్లిదండ్రులు ఇవ్వకపోతే పరలోకపు తండ్రిని రక్షించబడ్డ తర్వాత నీ జ్ఞానం వచ్చింది, జ్ఞానంతో కట్టుకో, మాట్లాడి చూడు. జ్ఞానము మానవుని స్వాస్థ్యం అంతా ఉపయోగం. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరం. ఎంతమందికి లాభకరం? సూర్యుని కింద ఎంతమంది ఉంటారు? అందరికీ. వాడు బిచ్చగాడైనా కానీ స్లమ్లో ఎవరికైనా సూర్యుని కింద అంటే ప్రతి మానవునికి జ్ఞానం ఉంటే అది లాభకరం. తల్లిదండ్రులు ఆస్తి ఉంటే ఎట్లా లాభకరం మనకి, అట్లాగే జ్ఞానం ఉంటే ఉండాలి. ఎట్లా పనిచేయాలి? మెడిటేషన్ 12th verse ఇది చదవండి. వావ్! జ్ఞానము ఆశ్రయాస్పదము అంటే డిఫెన్స్. ద్రవ్యము ఆశ్రయాస్పదం. డబ్బు ఉంటే ధైర్యంగా ఉంటాం, అవునా కాదా? బ్యాంకులో డబ్బు ఉందనుకో ధైర్యం ఉంటుంది, జ్ఞానం ఉంటే కూడా ధైర్యంగా ఉండొచ్చు. రెండిటికే నేను కాపాడే భూమి మీద రెండే కాపాడుతుంది. ఒకటి జ్ఞానం కాపాడుతుంది, రెండు డబ్బు కాపాడుతుంది. కానీ వెయిట్, జ్ఞానము డిఫెన్స్ కాపాడుతుంది. నేను అది అంటే కష్టంలో నువ్వు మాట్లాడడం నేను కాపాడుతుంది. పైసలు నీ కష్టంలో పైసలు ఏం పని చేయగలుగుతుందో జ్ఞానం ఆ పని చేయగలుగుతుంది. కట్టగలుగుతాను యేసునామములో, కట్టబడును గాక. కాదు బ్రదర్, చాలా సమయం ఈ కొండ యేసుక్రీస్తు ఎత్తబడి సందులో పారవేయబడును గాక. జ్ఞానం అది చాలా పెద్ద సమస్య. ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పారవేయబడని చెప్పి తన హృదయమందు సందేహింపక వాడు చెప్పినది జరుగునని నమ్మినేడలా నీతో నిశ్చయంగా చెప్తున్నా, వాడు చెప్పినది జరుగునన్నాడు. పెద్ద సమస్య ఉంది. అయిపోతే డబ్బులుంటే ఆ సమస్య వెళ్ళిపోతుంది. డబ్బులు లేకపోతే ఏం కావాలా మనకి? జ్ఞానం అంటే కరెక్ట్ మాట మాట్లాడాలి. చెప్పు ఆ కొండ వెళ్ళిపోమని. అందుకే జ్ఞానము డిఫెన్స్, మనీ డిఫెన్స్. కానీ బ్యూటీ ఏం తెలుసా? బట్ ద ఎక్సలెన్సీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ గివ్స్ లైఫ్ బట్ మనీ విల్ నాట్ గివ్ లైఫ్. డబ్బు కాపాడుతుంది కష్టాలలో, జ్ఞానం కాపాడుతుంది. కానీ ప్రాణం పోయేటప్పుడు డబ్బు తీసుకురాదు, జ్ఞానం తీసుకొస్తుంది. నువ్వు ప్రాణం పోతుంది అనుకో, ₹1,00,00,000 ట్యాబ్లెట్ అక్కడ ఉంది, అందుతలేదు నీకు. కానీ నేను మరణించను జీవిస్తా అంటే నువ్వు బ్రతుకుతావు. నేను రాను ప్రభు ఈ టైంకి, నేను పని చేసి వస్తా అని చెప్తే దేవుడు ఆపేస్తాడు. అందుకే పౌలు అన్నాడు కదా, నేను వెళ్ళిపోవాలని ఉండాలని తపన పడుతున్నాను శరీరంలో. వెళ్ళిపోవాలా ఉండాలనా ప్రభుని అడుగుతానులే, నువ్వు ఉండు ప్రభు, నేను ఉంటాను, ఎందుకంటే ఉంటే నీకు ఉపయోగం. సో ఐ వాస్ హార్డ్ ప్రెస్ బిట్వీన్ టూ టు స్టే ఇన్ ద బాడీ and come out of the body. I couldn't decide to stay in the body, to come out of the body. To stay in the body is profit to people, to come out of the body is profit to me. దేహంలో కల బయటకు వస్తే నాకు లాభం, లోపల ఉంటే దేవునికి మనుషులకు భారం. ప్రభుని అడుగుతాను చెప్పలే, నేను డిసైడ్ చేసుకుంటా ప్రభు నేను దేహంలో ఉంటా అని చెప్పి ఉన్నాడా లేదా? అందుకే ప్రాణం పోయేటప్పుడు నువ్వు చూసుకోవాలి, నీ ఏజ్ ఎంత చూసుకొని చెప్పాలి, నేను రానని చెప్పాలా. నీకు తెలుసు దేవుని మాటని మార్చవచ్చు మనం. ఎవరు మార్చాలి? తండ్రి అందరి మాట విన్నాడు, చిన్నపిల్లల మాట విన్నాడు, ఇంట్లో ఎదిగిన పిల్లల మాట వింటాడు. వాడు పెద్దోడు చెప్పాలి, ఎందుకంటే వాడు మర్యాద, వాడి పెద్దోడు తెలుసు అంటాడు. నువ్వు కూడా మెచ్యూర్డ్ కావాలి. దాని కాల్ ఇయోస్. నీకు తెలవాలా నువ్వు ఎక్కడున్నావు. శరీరంలో నువ్వు ఆనంద్ బాగులో ఉన్నావు, ఆత్మలోకంలో నువ్వు పరలోకంలో, నువ్వు జనరల్ అసెంబ్లీలో లేదా రేవంత్ రెడ్డిదే కాదు, ఇరిగేషన్ మినిస్టర్ది కూడా నడుస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పాడు అనుకో, ఇరిగేషన్ మినిస్టర్ అందరికీ రైతులకి ఈ సంవత్సరం పాడి పంటల కోసం 1000 కోట్లు అంటే అందరూ చప్పట్లు కొట్టారు. ఆమె లెగుస్తుంది, ఇరిగేషన్ మినిస్టర్ లేచి, అయ్యా లాస్ట్ ఇయరే 1000 crores సరిపోలేదు, 1500 కోట్లు అంటే రేవంత్ రెడ్డి నోరు మూసుకొని ఆయననే శాంక్షన్ చేయాలి, కానీ ఆమె మాట ప్రకారం శాంక్షన్ చేయాలి. నువ్వు చెప్పాలి, నేను రాను ప్రభు, ఇప్పుడు పని ఉంది, నీ పని చేయాలి, నేను వస్తున్న ప్రభు, పిల్లలు ప్రభు, భార్య పిల్లలు ప్రభు, వెళ్ళిపోతావు. దేవుతాడు, ఎందుకురా వచ్చినావు నువ్వు, ఎందుకు వచ్చినావు? కళ వస్తా, కళలో పాము వచ్చింది, పాస్టర్కి ఫోన్ చేస్తాడు. షేమ్. పాస్టర్ క్రీస్ చెప్పిండు, నువ్వు కారులో పోతున్నావు అంట, పోతుంటే కళ వచ్చింది, కళలో నువ్వు సైకిల్ మీదకి వచ్చినావు. పోతున్నారు చెప్తారు, పాస్టర్ కారులో పోతుంటే సైకిల్ మధ్య కళ వచ్చిందంటే, నాకేం చెప్తున్నావు? కారులో పోతుంటే నీ రోడ్డు మీద నీ కారు గుంజుకొని ఉన్న సైకిల్ వేసి ఊరుకుంటావా? నువ్వు వాళ్ళ డెవిల్, దట్ సైకిల్ బిలాంగ్స్ టు యూ, దిస్ కార్ బిలాంగ్స్ టు మీ అండ్ కార్స్ బిలాంగ్స్ టు మీ, గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. అది చెప్పనీకే దేవుడు మిమ్మల్ని ఆ కళ తీసుకొస్తాడు. మనం కలిసి పాస్టర్ చెప్తాం, ఇట్లా వచ్చింది పాస్టర్, మాకు భయం వేస్తుంది.
భయం అపో అంటది, ఓకే ఇట్లాంటి వాళ్ళు ఉండాలిరా బాబు అని. విజ్డమ్, a word in a due season, how good it is. Chudu, can you go to the scripture? I'm closing. For wisdom is defense and money is defense. Rendu సాయం పడతాయి, కానీ ఎక్సలెంట్ ఏంటి తెలుసా? విజ్డమ్ గివ్స్ లైఫ్. జ్ఞానం ప్రాణం ఇస్తుంది, కానీ డబ్బులు ప్రాణం ఇవ్వవు. ఆ టైంలో కరెక్ట్ మాట తెలవాలా. నేను చెప్పిన లాస్ట్ టైం దుర్గా వచ్చింది, తన పాప చనిపోతుంది, నేను ఫోన్ ఎత్తలేదు. ఆమెన్నది, పాస్టర్ ఫోన్ ఎత్తకపోతే నా కూతురు పోగొట్టుకుంటానని అని చేసి 2 చేతులు పెట్టింది, బతుకును కాక అన్నది. ఆ పాపను అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళిన ఎక్కడికి, కిమ్స్కి తీసుకెళ్ళినారు. కిమ్స్కి పోయినా, కిమ్స్లో ఆడుకుంటుంది ఆ పాప. దేవుడు వింటుండే మాట. ఆమె తెలుసా, అన్న బ్రదర్ మీకు ఫోన్ చేసిన బ్రదర్ మీరు ఎత్తలే అంటే, జనరల్గా అప్పుడు ఫోన్ ఎత్తకపోయాడు. అయితే ఎత్తలే బ్రదర్ మీరు. అయితే నేనేమన్నా తెలుసా, నాకు గుర్తొచ్చింది మీరు చెప్పిన మాట. అంబులెన్స్లో కూర్చున్నాను, డాక్టర్ తీసుకెళ్ళిపో అని చెప్పినారు, కిమ్స్కి తీసుకుపోతున్నాం. నేను ఎట్లా, నేను యేసునామంలో ఏదైనా చేసుకొని యేసునామంలో చేతులు పెట్టి జీవించును గాక అనగానే అక్కడికి పోయే లోపల మా పాప జనరల్ వాడు తీసుకెళ్ళిపోయారు బ్రదర్ అని చెప్పి. డబ్బులునే వాళ్ళ దగ్గర, కానీ కాపాడింది డబ్బులా? కొంచెం డబ్బులు అవసరం. డిఫెన్స్, అది జ్ఞానం డిఫెన్స్, డబ్బులు డిఫెన్స్, బట్ లైఫ్ ఇచ్చేది జ్ఞానం. నేను క్లోజ్ చేసే ముందు అందరికి ఒక స్క్రిప్చర్ చూపిస్తాను. పిల్లలు మారలే అని చెప్పొద్దు, మారకపోతే ప్రాబ్లం వాళ్ళది కాదు, మనది. ఎలిజబెత్ భర్త పేరు ఏం పేరు ఉంటుంది? జకరియా దగ్గరికి ఒక దూత వచ్చి చెప్తుంది. ఐ క్లోజ్ మై సర్మన్, గో టు లూక్ చాప్టర్ నెంబర్ 1. ఇది మీరు ఎప్పుడు చెప్తా, పిల్లల కోసం చేయాలి, మీకోసం చేయాలని పట్టించుకోరు. మా ఆరోరు బ్రదర్ ఇట్లా బ్రదర్, అది తప్పు, అలాది కాదు, నువ్వు చేయాలా. చిన్నప్పుడు పిల్లలకి మనమే పాలు దాయిపిస్తాం, మనమే డైపర్స్ ఇచ్చినాం, మనమే స్కూల్ తీసుకెళ్ళాం, మనమే పట్టుకున్నాం, అన్ని చేసినాం. మనం అలా అడిగినారా మనని? మమ్మీ నన్ను బాసారు పోతే చేయి పట్టుకోమని జరిగి అడిగినారా? మనం చేయి పట్టుకొని వదిలిపెడితే ఒకరు అప్పచెప్తాం, అంత కేర్ చేసుకుంది, కానీ పెద్దగా అయినారు. సో వై నాట్ ఇన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆల్సో? వాళ్ళు మారలేదు ఎందుకు చెప్తావు? నువ్వు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ స్టార్ట్ ఆపరేటింగ్ అపాన్ దెమ్. గో టు లూక్ చాప్టర్ నెంబర్, ఐ హావ్ క్లోజ్ మై సర్మన్. Luke chapter number 1 and verse 17. 17 or 7? 17. బ్యాక్గ్రౌండ్ చెప్పి క్లోజ్ చేస్తాం. జకరియా ఎలిజబెత్కి భర్త, వాళ్ళు వృద్ధాప్యం ఉంటారు, పిల్లలు ఉంటారు వాళ్ళకి. అతను యాచక ధర్మం చేస్తున్నాడు సమాజ మందిరంలో. దూత వచ్చి గ్యాబ్రియల్ వచ్చి మాట్లాడుతుంది. చెప్పి గ్యాబ్రియల్ చెప్తుంది, నేను దేవుని సముఖంలో నిలబడతాను, నేను గ్యాబ్రియల్ని, నీ కొడుకు పుడతాడు అంటే ఎట్లయితుంది అంటాడు. ఎవరు? యాజక ధర్మం చేసాడు, భక్తిపరుడే అని చెప్పినప్పుడు అప్పుడు దూత చెప్తుంది ఒక ఎక్స్ప్లెనేషన్. ఎన్ని సంవత్సరాలు చదువుకుంటూ పోయినా కానీ ఎంత గొప్ప $1 million ఇక్కడ ఉందని నాకు అర్థం కాలేదు. అయితే ఆ దూత చెప్పుకుంటూ వచ్చేయమంటుంది అంటే, క్యాన్ యూ గో టు 15th verse onwards. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిన్నవాడే, అంటే ఎవరి కోసం చెప్తున్నాడు దూత? జకరియాకి. ఎవరి కోసం చెప్తున్నాడు? అబ్బా, జకరియాకు ఎవరు పుడతారు? ఎలిజబెత్కి బాప్తిజం ఇచ్చే యోహాను. కొంచెం చెప్తున్నాడు. గో బ్యాక్ టు 15th verse. తన తల్లి గర్భమున, ఎలిజబెత్ గర్భమున పుట్టబోయేది ఎవరు? యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను. పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఆ గర్భంలో నింపబడతాడు. ఓకే, 2nd verse. ఇజ్రాయేలులో అనేకులు ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. ఇజ్రాయేలులను అంటే అనేకులు ఇజ్రాయేల్ జనాంగంని దేవుని తట్టు తిప్పుతాడు ఆయన. ముందే చెప్తాడు ప్రవచనం దూత, చూడు. మరియు అతడు అంటే యోహాను, ఎగ్జాక్ట్లీ బాప్తిజం ఇచ్చే యోహాను, తండ్రిల హృదయములను పిల్లల తట్టునకు. తండ్రిల పిల్లల హృదయం తండ్రి హృదయం పిల్లల తట్టు. మా కొడుకు మారాడు, మా కూతురు మారదు అని నీ హృదయం వెళ్ళిపోయింది. ఇంట్లో ఉంటున్నావు కానీ నీ హృదయం వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి. అక్కడ పిల్లల హృదయం అని చెప్పలే, తండ్రుల హృదయము. ఇంట్లో ఉంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు, చదివిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, కానీ వాళ్ళ హృదయం ఉండదు. ఇది మారడు, ఇది మారదు, వేస్ట్ అని వి గివ్ అప్ అండ్ ఎనిమీ టేక్స్ ఓవర్. మనం కష్టపడాలి. ఎట్లా కష్టపడాలి చూడు. మనము వాళ్ళని అనొద్దు, మనమే ప్రయాసపడాలా. మరియు ఆయన తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు, అంటే వెళ్ళిపోయింది తండ్రిని పిల్లల నుంచి తట్ల తిప్పుటకును, అవిధేయుల పిల్లలు ఉంటారు కదా, అవిధేయులను
నీతిమంతుల జ్ఞానము, ప్రపంచ జ్ఞానము, మనుషుల జ్ఞానము, దేవుని జ్ఞానము అనుసరించుటకు తిప్పుతాడు ఆయన వస్తే. ఎవరు? బాప్తిస్మ యోహాను. సో మనము మన పిల్లలకి దేవుని జ్ఞానం లోపల పనిచేయలాగా ప్రార్థన చేయాలా. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. మరియు బాప్తిస్మ యోహాను తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును అవిధేయుల పిల్లలైనటువంటి వారి హృదయంలో నీతిమంతుల జ్ఞానం అంటే వాట్ వేస్ట్ ఫెలో బట్ హీ బికమ్స్ ఎన్ ఇంజనీర్ వెన్ యూ ప్రే. దట్ మ్యాన్ నెవర్ కమ్స్ టు చర్చ్. But because of your prayer word, Lord, let my son be filled with the wisdom of God. The wisdom, దేవుని జ్ఞానం నా కొడుకుల పని చేయను గాక, నింపబడను గాక. When you pray, that man becomes what God intended for him. చూడు ఏమంది అక్కడ, ఏమంది, ఏమవుతాడంటే ప్రభు కొరకు నీతిమంతుల అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పును ప్రభు కొరకు ఆయత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క, అంటే దేవుడు దేనికోసం ప్రతి స్త్రీని పురుషుని ఈ లోకంలో దేనికి పుట్టించుండో అది చేయనికి అపవాది కోర్సులు తీసుకొస్తే యు హావ్ టు ప్రే ఫర్ ద విజ్డమ్. అందుకే ఆ ప్రేయర్ నేర్పించండి. నేను ప్రేయర్ చూపిస్తాను అంతే. ఆ ప్రేయర్ నేర్చుకోమని చెప్తాను ఎప్పుడు. కొలెసి 1 9 10 11 సింపుల్. మీకు రూపాయి పని లేదు, దాంతో ప్రేయర్ చేసి అయిపోతుంది. కొలెసి 1 9 10 11 అది రోజు చేస్తుంటే ఆ పిల్లోడు, అవిధేయుడైన పిల్లోడు, he becomes what God intended for him. Pastor, pilot, engineer, doctor, citizen, politician. మరియు no Colossians chapter number 1 and verse 9 10 11. I want the musician to come on the stage. ఎంత బెస్ట్ ప్రేయర్ అంటే దీంతో ఇంట్లో కూర్చొని పిల్లలందరినీ జీవితాలు మార్చుకోవచ్చు. 9 10 11 9 10 11 ఒక వీడియో పంపించారు నాకు. వాళ్ళ అమ్మ స్నానం చేపిస్తుంది కాళ్ళలో పెట్టుకొని చిన్న పిల్లోడికి. వాడు చేతులు పెట్టుకొని ఈ చేతులు ఏసునామంలో కరపత్రాలు పంచాలా, ఈ నోట్ల నుంచి ఏసునామంలో వాక్యం రావాలా, ఈ కాళ్ళు శుభవార్తనే చెప్తుంది చిన్నప్పుడు. వాళ్ళ అమ్మ మేము అనుకున్నాం మా తల్లిదండ్రులు కూడా మాకు అట్లా చేసి ఉంటే ఎంత బాగుండేది. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి, ఏ సంగతి? మీరు రక్షించబడి బాప్తిజం తీసుకొని ఆత్మను పొందుకొని సంఘంలో స్థిరపడ్డప్పటి నుంచి నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థించడం మానక మీరు సంపూర్ణ జ్ఞానము, ఎంత జ్ఞానము? సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారను. చూడు అక్కడ ఇంగ్లీష్లో మంచి ఉంటుంది. యాక్చువల్ అక్కడ జ్ఞానం అంటే విజ్డమ్ కాదు, నాలెడ్జ్. అది యాక్చువల్లీ ఇంగ్లీష్లో టు బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ అంటే ప్లీజ్, ఇప్పుడు ఇది ఉన్నంత మాత్రం ఆపరేట్ కాదు, దీనికి నాలెడ్జ్ ఉండాలి. నాకు ఎట్లా ఆపరేట్ అవుతుంది? సో దేవుడి చిత్తం గురించి జ్ఞానం ఉండాలి మీ పిల్లల్లో. దేవుని చిత్తమును తెలుసుకునే జ్ఞానము నా పిల్లలలో నింపండి. సింపుల్. ఇప్పుడు వాషింగ్ మిషన్ నడవాలా, పిల్లలు చెప్తే ఎట్లా నడవాలా? ప్రేయర్ చేస్తే నడుస్తుందా, చెప్తే నడుస్తుందా? చెప్పాలా. వాషింగ్ మిషన్ ఎట్లా నడవాలంటే ప్రేయర్ చేసుకుంటారా? వాషింగ్ మిషన్ ప్లగ్ వేసి నీళ్ళు పోసి సర్ఫ్ వేసి బట్టలు వేసి ఆన్ చేయాలా, అది చెప్పాలా. అట్లాగే నా పిల్లలు దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానము తెలివి చేత నింపబడుతురు కాక అని చెప్పి దెన్ filled with the knowledge of his will in all wisdom. How much wisdom? All wisdom. అంటే బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పోనక్కర్లే. నీతిమంతుని మార్గంలో జీవము కల, నీ మార్గంలో జీవమే కలదు. జాగ్రత్తగా పోమని చెప్పడం కాదు. ఆయన రోగం అందరికి 1000 మంది పక్కన పడిన 10,000 మంది కుడి పక్కన కూడా అపాయమైన యుద్ధకు రాదు. యెహోవా నీవు ఆశ్రయమని మహోన్నతుడి దేవుని నివాసస్థలంగా భయమని దేవుడు పిరికి ఆత్మని ఇవ్వలేదు, ప్రేమ శక్తి. సో ఆల్ విజ్డమ్, చదువు కోసం, డబ్బు కోసం, ఆరోగ్యం కోసం, వివాహం కోసం, నడువ కోసం, జర్నీ కోసం, వ్యాపారం, అన్నిట్లో ఇన్ ఆల్ విజ్డమ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. దిస్ ఇస్ టెక్నికల్ అండర్స్టాండింగ్, మెటీరియలిస్టిక్ అండర్స్టాండింగ్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్. నేను చాలాసార్లు ఇది చేసి పంపించిన, ఇది డైలీ చేయాలా. Father, I thank you that you remember my family, my husband, my wife, my children. Let them be filled with the knowledge of your will, wisdom in all spiritual understanding. Let them be filled with the knowledge of your will, wisdom in all spiritual understanding. All spiritual. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? 10 11 జరుగుతుంది. ఆటోమేటిక్ జరుగుతుంది మీ పిల్లల జీవితంలో. వాళ్ళు మంచిగా బతుకుని ఏం చెప్పనక్కర్లే. చూడు, అప్పుడు ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహిస్తారు. ఎవరి చిత్తమును? దేవుని చిత్తం. సెకండ్ తెలుసా,
ఎన్ని సత్కార్యంలో సఫలవుతారు? ఎన్ని సత్కార్యములలో? ప్రతి దాంట్లో సత్కార్యం అంటే మంచి పనులనే. ఒక బాటిల్ తాగిన 2 బాటిల్, అది కూడా డెవలప్మెంటే. కానీ అక్కడ సత్కార్యం, మంచి పనులని, ఇంటర్వ్యూ, జాబ్, రెస్పెక్టింగ్ పీపుల్, గోయింగ్ ఫర్ ఎ జాబ్, బీయింగ్ ఎ గుడ్ సిటిజన్. సో మంచి పనులనే డెవలప్ అవుతుంటారు. ప్రతి మంచి పనులు, ప్రతి సత్కార్యంలో, ప్రతి కార్యంలో ప్రాబ్లం. ప్రతి కార్యం అంటే తాగడం కూడా ఉంది. ప్రతి సత్కార్యంలో సఫలగుచ్చు. దేవుని విషయమైన జ్ఞానమందు ప్రతిరోజు డెవలప్ అవుతారు. జ్ఞానంలో మనము మా పిల్లల కోసం ప్రేయర్ చేయండి. జ్ఞానం లేదు కనుక అవసరం లేదు. చిన్నప్పుడు డాక్టర్ తీసుకొని మా బాబు పెరగడానికి ఏం చేయాలా? ప్రేయర్ చేస్తారా? ఫారెక్స్ ఇస్తారా? ప్రేయర్ చేస్తే పెద్దగారు పిల్లలు తినిపియాలి. అట్లాగే ఈ చెప్పాలను, లెట్ మై సన్ బి ఫిల్డ్. దేవుని విషయమైన జ్ఞానం అభివృద్ధి పొందొచ్చు. మూడోది, అన్ని విషయములలో ప్రభువుకు సంతోష పెట్టున్నట్లు. వెన్ పీపుల్ ఫాస్ట్గా ప్రైజ్ ది లార్డ్ అంటారు, వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు, వద్దంటే ఓకే అంటారు. ఎప్పుడు తెలుసా? అన్ని విషయాలలో దేవుని సంతోషపెట్టేది ఏంది? విశ్వాసం. అంటే ఫెయిత్లో నడుస్తుంటారు వాళ్ళు. జాబ్ రాలే అంటే తల్లిదండ్రులు, వస్తుంది మేము ఏం ప్రాబ్లం అంటారు. ఏం బాధపడక మేము జాబ్ వస్తుంది అంటారు తన పిల్లలే. ఇక్కడ ఫెయిత్లో ఉంటారు వాళ్ళు. తర్వాత ఆయనకు తగినట్లుగా నడుచుకుంటారు. ఎవరికి? దేవునికి తగినట్లు నడుచుకుంటే పిల్లలు వాళ్ళకి మనకి ఇష్టాలుగానే ఉంటారు కదా. సే ఆఫ్టర్ మీ, ద విజ్డమ్ ఆఫ్ గాడ్ working in me, through me, in Jesus name, in Jesus name, the wisdom of God is working in me and working through me, in Jesus name, the wisdom of God working in me and working through me, the wisdom of God is working in me and working through me. I got the wisdom of God. It is working in me. It is working through me. దేవుని జ్ఞానము నేను కలిగి ఉన్నాను. దేవుని జ్ఞానము నా గుండా, నా కొరకు, నా ద్వారా పని చేయుచున్నది. దేవుని జ్ఞానము నాలో కలదు, నా కొరకు, నా గుండా పని చేయుచున్నది. Say this prayer after me. Father, I thank you that you fill me with the knowledge of your will in all wisdom and spiritual understanding, whereby I have a walk worthy with you in Jesus name. In all good things, I am fruitful. Always, I am pleasing you, and I am increasing in the knowledge of God. In Jesus name, Amen. తండ్రి యేసు నామములో నీ చిత్తమునకు కూర్చినటువంటి జ్ఞానము చేత నన్ను నింపినందుకు నీకు వందనాలు. అందును బట్టి నేను ప్రతి సత్కార్యములలో సఫలగుచున్నాను. అన్ని విషయాలలో ప్రభువునకు ఇష్టునిగా బ్రతుకుచున్నాను. మరియు నేను నీకు యోగ్యునిగా ఇష్టునిగా జీవిస్తూ అనుదినము ఆత్మీయ విషయంలో ఎదుగుచున్నాను. యేసు నామమున ఆమేన్.